అందరికీ నమస్తే. మొదటి భర్తకు విడాకులు ఇవ్వకుండానే రెండో పెళ్లి, తర్వాత 25 లక్షల భరణం ఇవ్వాలని డిమాండ్, ఇవ్వకుంటే తప్పుడు కేసులు పెడతానని బెదిరింపు. అసలు ఏం జరిగిందనంటే, ఒక మహిళ తన మొదటి భర్తకు విడాకులు ఇవ్వకుండానే మ్యాట్రిమోనీ వెబ్సైట్లో తనను అన్మ్యారీడ్ అని చూపించి రెండో పెళ్లి చేసుకుంది. తరువాత కుటుంబంలో విభేదాలు రావడంతో రెండో భర్త నుంచి 25 లక్షల భరణం ఇవ్వాలని డిమాండ్ చేసింది. లేకుంటే క్రిమినల్ కేసులు పెడతానని బెదిరించింది. దీంతో రెండో భర్త తల్లి తన కోడలిపై పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. ఆ మహిళ మాత్రం ఇది కేవలం నా భరణం కోసం అడిగిన డబ్బులు అని వాదించి ఎఫ్ఐఆర్ను కొట్టేయాలని బాంబే హైకోర్టుని అప్రోచ్ అయింది. విచారణ చేపట్టిన బాంబే హైకోర్టు ఇది కేవలం భరణం కోసం కాకుండా బలవంతంగా డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నించినట్లుగా ఉంది అని, విచారణ జరగాల్సిందేనని తేల్చి చెప్పింది. దీంతో ఆ మహిళ వేసిన కేసుని బాంబే హైకోర్టు కొట్టివేసింది. కాబట్టి మనం తీసుకునే ఒక తప్పుడు నిర్ణయం వల్ల కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి రావచ్చు. కనుక ప్రతి నిర్ణయం ఆలోచించి నిజాయితీతో తీసుకోండి.